హాయ్ అండి, ఇవాళ మా స్కూల్ చూసేద్దాం. ఇదే మా స్కూల్. ఓకే, ఈ స్కూల్ మాకు చాలా 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 మెమరీస్ ఇచ్చింది. సో ఆ మెమరీస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. అప్పుడు స్కూల్ అంటే స్కూల్ ఒక్కటే ఉంటుండే, కానీ ఇప్పుడు ఇక్కడే పిఎస్ సెంటర్, ఇక్కడే హరితహారం, ఇక్కడే అంగన్వాడీ, ఇక్కడే ప్లే గ్రౌండ్, అన్నీ ఇదే అన్నమాట. సో అది ఎందుకు అలా జరిగిందో తెలియదు. ఇప్పుడు స్ట్రెంత్ లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ ప్లేస్ని యూజ్ చేసేసుకుంటుంది, చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి. ఓకే, అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఈ రూమ్ మాకు కిచెన్ రూమ్ ఉంటుండే, మెస్ రూమ్. ఇక్కడ నుంచి లైన్ నించుంటే అక్కడ కనిపిస్తున్న లాస్ట్ వాల్ వరకు ఉంటుండే మా లైను. సో అంత స్ట్రెంత్ ఉంటుండే. అరౌండ్ 500 మెంబర్స్ మెస్ అంటే ఎంత గజిబిజిగా ఉంటుందో ఒకసారి రిమెంబర్ చేసుకోండి. అక్కడ మాకు ఒక బోరింగ్ ఉంటుండే, అక్కడ ప్లేట్లతోటి వేరే లెవెల్లో కొట్టుకుంటుండే మేము. అదొక మంచి మెమరీ అని చెప్పి నవ్వు వస్తుంది అది చూసి తలుచుకుంటే. అండ్ ఇదే అన్నమాట, ఇక్కడ నుంచి మాకు ప్రేయర్ పెడుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ స్టాఫ్ నిల్చుంటే ఎండ్ వరకు మేము నిల్చుండే వాళ్ళం. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ ప్లేస్లో మాకు క్లాస్ రూమ్స్ ఉంటుండే ఎక్స్ట్రాగా. ఇప్పుడున్న ప్రజెంట్ క్లాస్ రూమ్స్ కాకుండా మాకు ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ ఉంటుండే. సో అప్పుడు మేము చదువుకునేటప్పుడు 1 to 7th వరకు ఇక్కడ ఉంటుండే కాబట్టి ఎక్స్ట్రా రూమ్స్ అవసరం ఉంటుండే. అండ్ ఆ రూమ్స్ని మేము భలే డెకరేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి. అండ్ ఇప్పుడు ప్రిన్సిపల్ రూమ్ అండ్ స్టాఫ్ రూమ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఇదట ప్రిన్సిపల్ రూమ్. ఓకే, ఇది స్టాఫ్ కంట. అప్పుడు అక్కడ అదే స్టాఫ్ రూమ్, అదే ప్రిన్సిపల్ రూమ్ ఉంటుండే. ఇది న్యూ కిచెన్ రూమ్. ఇంకా ఏంటి, ఫుల్గా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఓకే, అండ్ ఈ పిక్చర్స్ చూస్తే ప్రతి స్కూల్లో ఇదే పిక్చర్స్ కదా, మా అప్పుడు కూడా ఇవే ఉంటుండే. ఇది కొత్తగా వేశారంటే ఇది కూడా పోయింది, బట్ స్టిల్ అవే పిక్చర్స్ అండ్ ఏంటి సింబల్స్, బేసిక్ థింగ్స్ అన్నీ పిక్చర్స్ ఉంటాయి కదా. అండ్ టేబుల్స్ అండి, స్కూల్ అయిపోయాక కూడా మమ్మల్ని ఒక ట్యూషన్ లాగా కూర్చోబెట్టి టేబుల్స్ చదివించేవాళ్ళు. అవన్నీ తలుచుకుంటే బెల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద టార్చర్ లాగా అనిపిస్తుంది అప్పుడు మాకు. ఇక్కడ కూర్చొని చదివేవాళ్ళం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కిచెన్ ఏదట ఉంది, 30 మెంబర్స్ స్ట్రెంత్. సో వాళ్ళకి ఇది సరిపోతుందని ఇక్కడే అడ్జస్ట్ అవుతున్నారు. మరి థింగ్స్ అన్నీ ఈ రూమ్లో పెట్టుకుంటున్నారు కావచ్చు, అది తెలియదు మనకి. అండ్ అంగన్వాడీలో వచ్చే మురుకుల కోసం వెళ్ళే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టీచర్ ఒక్కొక్క క్లాస్కి ఇస్తుండే, అప్పుడు మాకు బాగుంటుండే. అండ్ ఇక్కడే మేము ఏంటి ముగ్గులు వేసుకునే వాళ్ళం. ప్లే గ్రౌండ్లో భలే ఉంటుండే. ఇండిపెండెన్స్ డేకి అయితే ఎవరి క్లాస్ ముందు ఎవరి ముగ్గు బాగుంది అట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి, అది అప్పుడు ప్రిన్సిపల్ రూము. ఓకే, అక్కడ న్యూ జాయినర్స్ని ఆ వరండాలో కూర్చోబెడుతూ ఉండే. అదొక పెద్ద హిస్టరీ ఉందండి ఆ గ్రౌండ్కి అయితే. అదే ఆ హాల్కి అక్కడ న్యూ జాయినర్స్ అందరినీ అక్కడ కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతుండే బేసిక్గా అలా. దాన్ని బట్టి స్టూడెంట్స్ని డివైడ్ చేసేవాళ్ళు. ఫస్ట్ క్లాసా లేకపోతే ఇంకా స్టాండర్డ్లో నుంచి నేర్పించి ఫస్ట్ క్లాస్కి పంపించాలా, లేకపోతే వీళ్ళు సెకండ్ క్లాస్కి పంపించవచ్చా అనేసి ఆ టెస్టే అన్నీ డిసైడ్ చేసేది. అప్పుడు తెలియదు మాకు ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అని, కానీ అది పాస్ అయిపోయేవాళ్ళం. అండ్ ఈ గేట్ అండి, ఈ గేట్తో మాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో. లంచ్ టైంలో ఈ గేట్ తప్పించుకుని వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తుండే, బట్ స్టిల్ అది అవ్వకుంటుండే. ఎప్పుడో ఒకసారి బై ఛాన్స్ 1-2 సార్లు బ్రేక్ టైంలో బయటకు వెళ్ళడానికి వీలవుతుంది, బట్ అటెండర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుండే ఇప్పుడు మాకు. ఆ బ్రేక్ టైంలో షాప్ దగ్గర వెళ్ళడానికి మేము నాన్న తంటాలు పడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, స్నాక్సే రూమ్లోకి తెచ్చేసుకుంటున్నాం. అప్పుడు స్నాక్స్ తింటే క్లాస్ రూమ్లో మామూలుగా ఉండేవాళ్ళు కాదు, జడ్జ్ చేసేవాళ్ళు మమ్మల్ని. నేను చెప్పాను కదా ప్లే గ్రౌండ్ కూడా ఇదే అని, ప్రస్తుతానికి ఇదే ప్లే గ్రౌండ్ అనమాట. అండ్ మా స్కూల్ పేరు చూపిస్తాను చూడండి, నేను ఉన్నప్పుడు రాశారండి బాబు, అది ఇంకా అలాగే ఉంది. ఇవన్నీ చూస్తే ఆ రోజులన్నీ గుర్తొచ్చి భలేగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఏంటి స్పెషల్ ప్లేస్ చూపించాలి. ఆ ప్లేస్తో మాకు చాలా కనెక్షన్ ఉందన్నమాట. చూడండి, అది చెప్తాను నేను. ఓకే, ఇదే ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇక్కడేనండి.
ఈ విండో ఈ విండోతో మాకు ఈ విండో ఓపెన్ ఉంటే అప్పుడు స్కూల్ ఉంటున్నట్టు, లేదంటే లేదన్నట్టు, అలా అన్నమాట. ఎలా అంటే అప్పుడు మాకు క్యాలెండర్ ఏమైనా తెలిసి ఆప్షనల్ హాలిడే అప్పుడు స్కూల్ ఉంటుందా లేదా తెలియకపోతుండే. సో 7:30 వరకు ఆ విండోస్ ఓపెన్ అవుతాయా క్లోజ్లోనే ఉంటాయా దాన్ని బట్టి మేము స్కూల్కి రెడీ అవుతుండే, ఇలా అన్నమాట. సో ఈ విండోనే మాకు స్కూల్ ఉందా హాలిడేనా చెప్పేది అన్నమాట. భలే అనిపించేది. ఇంకా ఇప్పుడు ఇక్కడ చదివిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉంటున్నారండి, కానీ స్కూల్ మాత్రం ఇలా అయిపోయింది. కానీ బాగుంది ఇలా మెమరీస్ అన్నింటినీ రికలెక్ట్ చేసుకోవడం. మీరు కూడా మీ స్కూల్లో ఇలాంటి మెమరీస్ ఉంటే మాతో షేర్ చేయండి. బాయ్.